మత్తయి 2:6-11 ప్రసాద్ గారు వచ్చి చదువుతారు. ఈనాటికే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 2:6-11 వరకు చదువుకుందాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కడబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండ్రిని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి దేవుడి పరితవాక్షం జీవించిన గాక. ఆమె ప్రార్థన సునీత గారు వచ్చి చేయవలసిన కోరు. స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనములు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు ప్రభువా, సర్వశక్తి మంతుడు ప్రభువా, ఇదిగో తండ్రి అదే కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతగానో నీ సజవిన రెక్కల చోటును భద్రపరుచుకుని తండ్రి నాయన ఈ సమయము ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, అయ్యగారు వాక్యం ఇచ్చుండగా తండ్రి అయ్యగారితో మీరుండండి ప్రభువా. ఎనగలిగే చెవుల్ని, గ్రహించే మనసుని మాకు దయచేయండి ప్రభువా. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ ఆత్మని కుమ్మరించండి ప్రభువా. నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మీరు మాట్లాడమని తండ్రి నాయన అయా మాకు కావలసిన వాక్యాన్ని మీరు అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేతైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రత్యేక కీర్తన గుడిగా వచ్చి పాడును. ప్రత్యేక కీర్తన. చూతము రండి, జోల పాటలు పాడగరండి. లాలి 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 పాట
దైవ కృపను పొందినావని హల్లెలూయా 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 దయా ప్రాతురాల శుభమని దైవ కృపను పొందినావని దైవ పుత్రుని కందవు నీవని దూత మరియకు తెలిపెను నిజమని దైవ పుత్రుని కందవు నీవని దూత మరియకు తెలిపెను నిజమని నేనింటేనో లాలమ్మ నేనేసు జోడొస్తేనో లాలమ్మ నేనింటేనో లాలమ్మ నేనేసు జోడొస్తేనో లాలమ్మ లాలి 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 పాటలు పాడగరండి బాలయేసుని చూతము రండి జోల పాటలు పాడగరండి జోలాలి జో జో జోలాలి జోలాలి జో జో జోలాలి లాలి 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 యేసు జననం ఇలకు సువినం పూరి సదనం ప్రేమవదనం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ యేసు జననం ఇలకు సుదినం పూరి సదనం ప్రేమవదనం లోక శాంతికి చూపిన గగనం తాను పుట్టిన జన్మకు వైనం లోక శాంతికి చూపిన గగనం తాను పుట్టిన జన్మకు వైనం నేనింటేనో లాలమ్మ నేసు జోడొస్తేనో లాలమ్మ నేనింటేనో లాలమ్మ నేనేసు జోడొస్తేనో లాలమ్మ లాలి 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 పాటలు పాడగరండి బాలయేసుని చూతము రండి జోల పాటలు పాడగరండి జోలాలి జో జో జోలాలి జోలాలి జో జో జోలాలి లాలి 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 ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన సంఘ కాపరి గారైన దేవుడి మాటలు మాకు అందించాలని కోరుకుంటున్నాం. దేవాది దేవునికి ముందుగా నా యొక్క నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కూడి వచ్చినటువంటి సంఘానికి అందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు. ఈ యొక్క ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ వారం అంతా చాలా హర్రీబుర్రీగానే ఉంది. నిలబడ్డానికి కూడా టైం లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. క్రిస్మస్ వస్తుందంటేనే ఇటువంటి పరిస్థితులు సర్వసాధారణంగా మనకి ప్రతి సంవత్సరం ఉండేటువంటిదే. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ అధికమైందని అనుకుంటాను. అయితే క్రిస్మస్ దినాల్లో మనం ఎలా ఉండడం అనేటువంటిది దేవుడు మనకిచ్చిన ఒక ఆధిక్యతగా నేను భావిస్తుంటున్నాను. మరి ఈ రోజున చక్కగా మరి ఆరాధన నడిపించినటువంటి ప్రవీణ్ బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని కనపరుస్తూ ఉంటున్నాను. రైట్, దేవుని స్తోత్రం కలుగును గాక.
మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం మాట్లాడతాను. మరి ఈ వారంలో చాలా విజయవంతంగా మనకి క్యారల్ పార్టీస్ జరిగి ఉన్నాయండి. 4 దినములు మనము ఈ క్యారల్ పార్టీ జరుపుకున్నాం. అందులో ఆల్రెడీ 3 రోజులు మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇంకొక దినం మనకు మిగిలి ఉన్నది, రేపటి దినం. మరి బ్యాంక్పేట పరిసర ప్రాంతాల్లో మనము క్యారల్ పార్టీ చేయనై ఉన్నాం. ఇంతవరకు సహకరించిన బిడ్డలు, పెద్దలు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి చాలా దిగ్విజయంగా జరిగిందని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తూ, చాలా సంఘాలు చేయనటువంటి ఒక విధంగా మనం సాహసం చేసామని చెప్పొచ్చు. కొన్ని సంఘాలు మాత్రమే కేరళ పార్టీ చేస్తున్నాయి. మనం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాం. దాన్ని దేవుడు అమలుపరిచాడు. మనం తీసుకున్న నిర్ణయానికి ఆయన సమ్మతి తెలియజేశాడు. కాబట్టి విజయవంతంగా జరిగింది. ఇంకా ఒక్కరోజు మిగిలిపోయింది. ఆ రోజు కూడా మీరు విజయవంతం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నారు. సరే, మరి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మరి కొంతమంది మొక్కల్లో నిద్ర కనబడుతుంది కాస్త. ఒక విధంగా అందులో నేను ఒక్కడినిగా చెప్పుకోవచ్చు. చాలా సంతోషం. కేరళ పార్టీకి తిరిగి నిద్ర మొక్కలతో మనం దేవుని సన్నిధికి రావడం అనేటువంటిది అది ఆశీర్వాదం. ఎందుకు నిద్ర మొక్కలతో వచ్చాం అంటే, రాత్రంతా ఇతరత్ర కార్యక్రమాల్లో ఉండి మన నిద్ర మొక్కలతో రాలా. దేవుని పనిలో ఉండి మనం నిద్ర కళ్ళతో నిద్ర మొక్కలతో వచ్చాం. అది మనకి గొప్ప ఆశీర్వాదం. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాత్రి సుమారు మనకి 1 గంట దాటేసింది కదా, 12:30 అయిందనుకుంటాను. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకొని పడుకునేసరికి 1 గంటన్నర. మహాదేవుని కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ, ఈ కరోనా టైంలో నేను మొట్టమొదటిగా భయపడింది ఏంటంటే, ఎక్కడ సిక్నెస్ వచ్చేస్తుందని భయపడ్డాను. కానీ దేవుడు మనందరినీ కాపాడాడు. రియల్లీ వీ ఎంజాయ్డ్ అలాట్ ఆల్ దీస్ 3 days ఇన్ కేరళ పార్టీ. వీ ఎంజాయ్డ్ అలాట్. ఆల్ గ్రేస్ టు, ఆల్ గ్లోరీ టు గాడ్. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈరోజు మరి కొద్ది రోజుల్లో మనం క్రిస్మస్ని ఎదుర్కోబోతున్నాం. నూతనమైనటువంటి క్రిస్మస్ 2020వ సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించిన క్రిస్మస్. మరి కొద్ది రోజుల్లో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం క్రిస్మస్. మరి ఈ క్రిస్మస్ని ఎదుర్కోబోతుండగా ముందుగా క్రిస్మస్కి ముందు వచ్చేటువంటి సండే, ద క్రిస్మస్ ప్రిపరేటరీ సండేగా మనకి పూర్వీకుల నుంచి కూడా ఒక ట్రెడిషన్ అనేటువంటిది ఒకటి ఉంది. తప్పకుండా ఆ ట్రెడిషన్ అనేటువంటిది అది చాలా ఆరోగ్యవంతమైనటువంటి ట్రెడిషన్. అంటే ముందుగా సిద్ధపరచుట, దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం సిద్ధపరచబడగలుగుతాం. బహుశా మీలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంకా మాకేం పనులు అవ్వలేదనో, లేకపోతే ఇంకా కొత్త బట్టలు తీసుకోలేదనో, లేకపోతే ఇంకా మీరు చేయాల్సినటువంటి పనులు ఇంకా జరిగించుకోలేదనో మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటికంటే ముఖ్యంగా, అవన్నీ అవసరమే, కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మనము యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించుకునేటువంటి స్థితిలో ఉన్నాం. ఆరాధించుకోగలిగేటువంటి ఆరోగ్యాలతో ఉన్నాం. ఆయన ఆరాధించుకోవడానికి ఇంకా సజీవ లెక్కల్లో మనము మిగిలి ఉన్నాం. అది సరిపోతుంది. సరే దేవుని బిడ్డలారా, మరి సమయంలో ఒక ప్రిపరేటరీ సండేగా మనము ఈ రోజున మనం దీన్ని జరుపుకుంటున్నాం. ఈ సమయంలో మరి మనల్ని మనం వాక్యం ద్వారా సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడిన ఉన్నది కాబట్టి, ఏమున్నప్పుడు లేకున్నప్పుడు కూడా దేవుని వాక్యము, దేవుడు ఉన్నాడు మనతోటి. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. రెండవది
ఆయన ఇచ్చిన ఆయన వాక్యము మనతో ఉంది కాబట్టి ఆయన వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయతో తలలు వంచి కండ్లు మూసుకునవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. సర్వోన్నతుర సర్వశక్తిమంతుర కృపగల మా తండ్రి, మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తోత్రములయ్యా. ఈ సమయంలో మరొక క్రిస్మస్ ప్రిపరేటరీ సండేలోనికి మేము ప్రవేశించాం. నవంబర్ 25 మొదలుకొని ఇంతవరకు కూడా మేము జరిపినటువంటి కార్యక్రమాలు అన్నిటినీ కూడా నువ్వు విజయవంతంగా జరిగించావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కార్యములు జరిగించుట యందు ప్రభువా, ఒకవేళ మాలో ఏమైనా పొరపాట్లు జరుగుంటే దయతో క్షమించమని కూడా బ్రతిమలాడుతూ వేడుకొంచున్నాం. ఇంకా నాయన ప్రభా, ద బెస్ట్ మేము చేయగలుగుటకు ప్రయాసపట్టుకు మమ్మల్ని అందరిని కూడా ఆత్మీయంగా ఆయత్తపరచమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం. ఇగో తండ్రి నాయన, మరి కొద్ది దినములలో మేము క్రిస్మస్ని ఎదుర్కోబోచున్నాం తండ్రి. క్రిస్మస్ డేలో మేము ప్రవేశించబోతున్నాం. నీవు జన్మించినటువంటి ఆ యొక్క దినమును మేము సంతోషంతో జరుపుకోబోచున్నామయ్యా తండ్రి. మా సంతోషం పరిపూర్ణమగులాగున ప్రిపరేటరీ సండేగా ఈ రోజున వాక్యంతో మమ్మలను బలపరచమని బ్రతిమలాడుతూ వేడుకొంచున్నాం. ఈ యొక్క వాక్య పరిచయ ద్వారా నువ్వు మహిమ పొందండి. నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడండి. మాతో నువ్వు మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు బిడ్డలకందరికీ దయచేయమని నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరోసారి నేను ప్రభువుని స్తుతిస్తూ మరి సమయంలో ప్రత్యేకంగా మన రమేష్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. మరి ఈ రోజున వచ్చినప్పుడు ఈ సెల్ ఫోన్ సెట్ చేయడానికి అది పిన్ను విరిగిపోయినది. మరి విత్ ఇన్ షార్ట్ టైం గ్యాప్లోనే మరి వారు పూనుకొని మరి చక్కగా వారు సెట్ చేశారు. మరి ప్రత్యేకంగా రమేష్ గారికి ప్రత్యేక వందనాలు సభాపక్షంగా నేను తెలియజేస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. దేవుని ప్రియ సంగమా, క్రిస్మస్ అనేటువంటిది ఒక హ్యాపీ ఈవెంట్, సంతోషకరమైనటువంటి ఈవెంట్. బైబిల్ గ్రంథంలో క్రిస్మస్లో సంతోషకరమైనటువంటి సందర్భాలను మనం చూస్తాం. మరియకు దూత కనబడడం, జకర్యాకు దూత కనబడడం, గొల్లలకు శుభవర్తమానం దూతలు చెప్పడం, సంతోషంతో సువార్త ప్రకటించడం, సంతోషకరమైన పరిస్థితులు మనకి ఈ క్రిస్మస్ సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో మనము చాలా కోకొల్లలుగా చూస్తాం. అయితే మరి అదే క్రిస్మస్ సందర్భంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఒక వ్యక్తి కలవరపడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. హేరోదు మరి ఈ విషయాన్ని విన్న తర్వాత కలవరపడినట్లుగా మనము చూస్తాం. హేరోదుకి తనతో ఉన్నటువంటి పరివారమునకు, యెరూషలేములో ఉన్నటువంటి పరివారమునకు కలవరం కలిగింది. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి వచ్చినప్పుడు జ్ఞానులకు ఆటంకం కలిగింది. వారు అనుకున్నట్లు యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు లేరు, ఎక్కడున్నారో మేము చేరుకోగలుగుతామో లేదో, ఆ యేసు ప్రభువుని యూదులకు రాజుని మేము సందర్శించుకోగలుగుతామో లేదో అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము వచ్చినటువంటి కార్యము సక్రమంగా జరుగుతుందో లేదో అనేటువంటి ఒక భయం ఉంది. తర్వాత 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే రామాలో అంగలార్పు. ఏ రోజు రాజు 2 సంవత్సరాల మొదలుకొని చిన్నపిల్లలందరూ కూడా మగపిల్లలందరూ కూడా వధించామని చెప్పాడు. అలాగున వధించేస్తుంటున్నప్పుడు, భయంకరమైనటువంటి నరమేధం చేస్తుంటున్నప్పుడు హాహాకారాలు చేస్తున్నటువంటి ఆ తల్లుల యొక్క మహారోదన ధ్వని, ఏడ్పును మహారోదన అక్కడ కనిపించే వాక్యం సెలవిస్తూ ఉంది. భయంకరంగా తల్లులు రోధిస్తూ ఉన్నారు. ఆటంకాలు, కలవరాలు, సంతోషకరమైనటువంటి పరిస్థితులతో పాటుగా ఆటంకాలు, కలవరములు, రోదన, ఏడ్పు
ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏంటి గుడ్ న్యూస్ అంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ ఆగలేదు, క్రిస్మస్ సందర్భం ఆగలేదు, క్రిస్మస్ ఆరాధన ఆగలేదు. ఇది ఇందుకు మనం ప్రభువుని స్తుతించాలి. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వచ్చే సమస్యలు మన వ్యక్తిగత జీవితాల్లో ఉంటాయి, మన కుటుంబ జీవితాల్లో ఉంటాయి, మన సంఘ స్థితిలో జీవితాల్లో ఉంటాయి. ఏదో ఒక సమస్య అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఉంటుంది, మనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా. క్రిస్మస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఈ సంవత్సరం క్రిస్మస్ ఏ సమస్య లేకుండా జరుపుకోవాలి అని ఇప్పుడు జనవరి నుంచి మనం ఆలోచన చేసేస్తాం. తీరా చూస్తే ఆ సంవత్సరం మధ్యలోనే మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో చనిపోతారు, లేదా క్రిస్మస్ టైంకి వచ్చేసరికి మనకి శోధనలు ఎక్కువైపోతాయి, సమస్యలు ఎక్కువైపోతాయి, లేదా క్రిస్మస్ టైంకి వచ్చేసరికి ఈ సంవత్సరంలో పోయినటువంటి వాళ్ళకి జ్ఞాపకం వచ్చి ఆ దుఃఖాన్ని ఆపుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయి. సమస్యలు, శోధనలు, వివాదాలు ఏమైనా వస్తాయి. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అలనాడు కలవరము, భయము, ఏడ్పు, రోదన అన్నీ ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ ఆగలేదు. అలాగనే మన జీవితంలో ఎట్టి ఈతి బాధలు, సమస్యలు, శోధనలు ఉన్నప్పుడు కూడా క్రిస్మస్ ఆగదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు అనుకుంటారు, ఈ సంవత్సరం మాకు క్రిస్మస్ లేదండి అని అంటారు కూడా. ఎందుకు అంటే, క్రిస్మస్ని ఎలాగా మనసులో చిత్రీకరించేసుకున్నారంటే, క్రిస్మస్ అంటే మనము శారీరక ఆనందం పొందేటువంటి, లేదా మన శరీర అవసరతలు, మన శరీర కోరికలు తీర్చుకునేటువంటి ఒక పండుగగా మనం చిత్రీకరించుకోవడం వల్లనే ఈ రీతిగా మనం అంటాం. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా క్రిస్మస్ ఆగదు. క్రిస్మస్ ప్రతి వారికి కూడా ఉంటుంది, ప్రతి వారు జరుపుకునేటువంటి పండుగ. నిరాధరణలో ఉన్నటువంటి బిడ్డలు, శోధన పరిస్థితులు ఉన్న బిడ్డలు, వ్యాధులు ఉన్న బిడ్డలు, సిక్నెస్ బెడ్లో ఉన్నటువంటి బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, జైల్లో ఉన్న బిడ్డలు, ప్రతి వారు కూడా ప్రతి సంవత్సరము కూడా జరుపుకునేటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. అది దేవుడు మనకే ఆధిక్యత ఇచ్చాడు. మన హైందవ సహోదరులు చాలా మంది అంటారు, ఈసారి మాకు పండుగ లేదండి మాకు. అది క్రైస్తవ బిడ్డలముగా మనం ఆ మాట అనకూడదు. ప్రతిరోజు మనకి, ప్రతిసారి కూడా, ప్రతి సంవత్సరం కూడా మనకి ఖచ్చితంగా పండుగ ఉండి తీరుతుంది. ఆ సంవత్సరంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి బాధలు కలిగినా, ఎవరిని మనం కోల్పోయినా క్రిస్మస్ ఆగదు. మన జీవితంలో క్రిస్మస్ ఉంటుంది. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే, వాట్ ఈస్ క్రిస్మస్ అంటే, క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ద వర్షిప్ ఆఫ్ గాడ్, వర్షిప్ టు గాడ్, అంతే. క్రైస్ట్ మాస్ చాలామంది చెప్తారు, టీవీస్లో కూడా చెప్తా ఉంటారు కదా దైవజనులు. క్రిస్మస్ అని అన్నారు కానీ క్రైస్ట్ బోర్న్ అనలా, క్రిస్ట్ బోర్న్ అనలా, క్రిస్ట్ మాస్ అన్నారు. అందుకే ఒకవేళ మనకేమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సంవత్సరం మనం పుట్టినరోజు జరుపుకోకపోవచ్చు, కానీ అలాగే క్రిస్మస్ జరుపుకోకపోవడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే క్రైస్ట్ బోర్న్ కాదు, ఇది క్రైస్ట్ మాస్. అంటే క్రీస్తు జన్మించాడు. అయితే ఏంటి ఆ జన్మించడం వల్ల మనకి ఏంటంటే, మనం ఏం చేయాలి అంటే ఆ క్రీస్తుకి ఆరాధన చేయడం. క్రైస్ట్ మాస్ అంటే, మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ అంటే క్రీస్తు, అంటే యేసు ప్రభు వారిని ఆరాధన చేయడం అనమాట. యేసు ప్రభు వారిని ఆరాధన చేయడం. ఆరాధన చేయడానికి మనకి ఏ యొక్క ఆక్షేపణ లేదు. ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని సందర్భాల్లో అష్షూర్ చెరలోకి వెళ్ళినటువంటి వారు, తర్వాత బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ముఖ్యంగా బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పటికి యెరూషలేములో అద్భుతంగా ఆరాధన చేసినటువంటి వారు. సువర్ణ దేవాలయం సొలొమోను కట్టించాడు. ఆలయంలో వారు ఆరాధన చేస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా మేము ఉన్నాము అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండేవారు. అయితే ఎప్పుడైతే వారు దూర ప్రాంతానికి వెళ్ళిపోయారో, చెరలోనికి తీసుకెళ్ళిపోబడ్డారో,
వారు దేవునికి దూరం అయిపోయినటువంటి భావన కలిగి ఉన్నారు. వాళ్ళు దేవునికి ఎందుకు దూరం అయిపోయారంటే, వాళ్ళు ఆ ప్రాంతం విడిచి వేరే ప్రాంతం వెళ్ళిపోయినందుకు కాదు. ఆ యెరూషలేములో ఆరాధన చేసేటువంటి వారు చెరలోకి వెళ్ళిన తర్వాత ఆరాధన చేయడం మానేశారు. వాళ్ళు ఆరాధన చేయకపోవడాన్ని దేవునికి మరింత దూరం చేసేసింది వాళ్ళని. మనం దేవునికి సమీపంగా వెళ్ళాలి లేదా దూరంగా వెళ్ళాలి అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, మనం దేవునికి చేసేటువంటి ఆరాధన మీద ఆధారపడి ఉంది. ఆరాధన ఎందుకు చేయాలో తెలుసా అండి? దేవునికి ఆరాధన చేసేటప్పుడు మనం దేవునికి సమీపంగా వెళ్తాం అనమాట. అంటే దేవునికి దగ్గరగా వెళ్తామని అర్థం. కాబట్టి దేవుడిని దూరం చేసుకుంటున్న కొలది ఇంకా దేవుడు దూరం అయిపోతాడు తప్పిసి దేవుడు దగ్గర కాడు. యెరూషలేములోకి మేము వెళ్ళాలి, అప్పుడే మేము ఆయన ఆరాధన చేయాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈ అజ్రాలు కానివ్వండి, నెహెమ్యాలు కానివ్వండి, లేకపోతే జెరుబ్బాబెల్ లాంటి గొప్ప దేవుని చేతులు వాడబడినట్టు బిడ్డలు కానివ్వచ్చు, లేదా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు లాంటి వాళ్ళ మహా భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా యెహెజ్కేలు లాంటి ప్రవక్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని బలపరిచారు. వీళ్ళు అలా కాదు, మనం ఎక్కడున్నప్పుడు కూడా దేవుని మనము ఆరాధన చేయగలుగుతాం. మనం ఎక్కడున్నప్పుడు కూడా దేవుని ఆరాధన చేయగలుగుతాం. ఆ మాటనే మళ్ళా యోహాను సువార్తలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యథార్థంగా ఆరాధన చేసేటువంటి దినాలు వస్తున్నాయి, ఆయన ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించే దినములు వస్తున్నాయి, ఇప్పుడే వచ్చి ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 4వ అధ్యాయం 23, 24 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. దేవుని ఆరాధించే స్థలము పలానా ఇది కాదు, యెరూషలేములో ఉన్నదని మా పితరులు చెప్పారండి అని చెప్తే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాటలు ఇవి. కాబట్టి దేని బిడ్డలారా, క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ద వర్షిప్ టు గాడ్. యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేయడానికి ఆక్షేపణ లేదు. ఆరాధన మనం క్రిస్మస్ అనగా అందరూ సంతోషంగానే జరుపుకునేటువంటి పండుగ. ఆ పండుగలో మనం ప్రాముఖ్యంగా చేసేటువంటిది ఏమిటంటే దేవుణ్ణి ఆరాధన చేయడం వలన మనకేమి జరుగుతుందంటే మనం దేవునికి సమీపంగా వెళ్తాం. లూకా సువార్త మనం చూసేటప్పుడు మన గొల్లలు కనబడతారు, దేవదూతలు కనబడిదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్తూ సువర్తమానముని మరి దేవుని దూతలు మరి తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత నిశ్చయంగా ప్రభువే మనలను దర్శించున్నాడు అని ఆ రోజు ఆ గొల్లలు అనుకుంటారు. అక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు అంటారు, వాళ్ళు అనుకుంటారు, రండి మనం వెళ్ళి చూద్దాం రండి అంటారు. We shall go and see Jesus. We shall go and see the Savior. ఆ దూతలు 2:17 చదవండి అమ్మా. 2:17 అమ్మా, ఈ శిశువును గూర్చి చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభువారిని రండి చూద్దాం అనేటువంటి ఆశతో వారు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడక ముందు వచ్చే భావన వేరు, చూసిన తర్వాత వచ్చే భావన వేరు. చూసిన తర్వాత మనలో కొన్ని మార్పులు కలుగుతాయి. నువ్వు ఆ పిల్లలు చేసుకుని ఉంటున్నావురా, నువ్వు వచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది అంటారు. నాకు అర్థం అంటాడు. తీరా పత్తన బలవంతం పెట్టి తీసుకెళ్తారు. చూసిన తర్వాత అమ్మాయి కాస్త బాగుంది అనుకోండి, అయ్యి బాబాయ్ చేసుకుంటే ఈ అమ్మాయినే నేను చేసుకుంటాను, అక్కడి నుంచి వెర్షన్ మారిపోతుంది కదా. ఇంకే అమ్మాయి వద్దు, నాకు ఆ అమ్మాయి కావాలి, లేదా నాకు ఏ అబ్బాయి వద్దు, అబ్బాయే కావాలి అనగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని చూసేటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు 2వ అధ్యాయం 20వ వచనంలో ఏం చేశారు? వాళ్ళు అంతటా ఆ గొర్రెల కాపరులు విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు వెళ్ళిరి. అదండి యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో, ఆయన గురించి మనం చెప్పకుండా ఉండలేము. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే మనలోనికి ఆరాధనా భావం పెళ్ళిబుక్కుతుందండి. ఒకవేళ మన జీవితంలో ఇంకా
ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆ యొక్క ఆరాధన భావం రావటం లేదంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని దగ్గరగా చూచేటువంటి అనుభవం లేదేమో. ఈ రోజున క్రిస్మస్లోని ప్రవేశించే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చూచుట, యేసు ప్రభువారిని చూచుట అంటే ఏమిటి అంటే సమీపముగా వెలుట. సమీపముగా వెలుట. నతనయేలు ఒక పక్క నుండి చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. అర్థం కాలేదు అతను యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు ప్రభువారు, నీవు నాకు తెలుసు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నేను చూశానంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. నతనయేలు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యం ఏంటో తెలిసింది. మీరు వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలనగా చేస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు వాళ్ళు వలలు విడిచిపెట్టినప్పుడు పూర్తిగా అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని సమీపించి ఆయనతో నడుస్తున్నప్పుడు అర్థమైంది. ఏమని అర్థమైందంటే, అవసరమైతే ఈయన కోసం నా ప్రాణాలు ఇచ్చేస్తా. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూచి దగ్గరగా ఉండి చూచే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారి కోసం నేను ఏమైనా వదులుకుంటాను, నేను ఏమైనా ఇచ్చేస్తాను. ఆ స్థితిలోనికి రావాలని ఈ రోజున మనలను క్రిస్మస్ బలవంతం చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, తండ్రితో ఒక కుమారుడు అంటున్నాడంట, నాన్నగారు దేవుడు ఎలా ఉంటాడంటే, వెంటనే ఆకాశంలో వెళ్తున్నటువంటి ఫ్లైట్ కనబడిందంట. ఇదిగోరా ఆ ఫ్లైట్లా ఉంటాడంటే, కొడుకు అన్నాడంట, ఏంటి దేవుడు అంత చిన్నగా ఉంటాడా అన్నాడంట. నీకు అలాగే అర్థమైందని ఆయన అని చెప్పేసి తండ్రి తెల్లవారి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడంట. ఇదిగో ఆ ఫ్లైట్ ఎలా ఉంటుందని చెప్తే, దేవుడు ఇంత పెద్దగా ఉంటాడా అని అన్నాడంట. అప్పుడు అన్నాడు తండ్రి, దేవుడిని మనం దూరంగా చూస్తున్నట్లయితే మనకు దేవుడు ఇప్పుడు చిన్నగానే కనబడతాడు, దేవునికి దగ్గరగా వెళ్తున్నట్లయితే దేవుడు మనకు పెద్దగా కనబడతాడు అన్నాడు తండ్రి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవునికి సమీపముగా వెళ్ళి ఆయనను కలుసుకోగలిగేటువంటి స్థితి ఉండాలని ఈ క్రిస్మస్ ప్రిపరేటరీ సండే మనకి తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా భక్తుడు రాజవంశంలో నుంచి పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత నేను కాబట్టి గొప్ప సేవ చేస్తున్నానటువంటి ఒక విధమైనటువంటి అహంభావంతో ఆయన ఉన్నాడు. అద్భుతమైనటువంటి దేవుని భక్తుడు యెషయా. కానీ ఆయన ఏమిటో అతనికి ఎప్పుడు తెలిసిందంటే, యెషయా 6వ అధ్యాయంలో మనం చదవక్కర్లేదు. యెషయా 6వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమను చూచిన తర్వాత ఆయన అంటాడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడని అంటాడు. భయపడిపోతాడు. తన స్థితి ఏమిటో ఎదుగుతాడు. అప్పుడు అంతవరకు కూడా దేవుడి సమీపంగా చూచేటువంటి అనుభవంలో ఉండడు యెషయా. దేవునికి సమీపముగా వెళ్ళినప్పుడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని కనుగొన్నప్పుడు, ఆయన యొక్క మహాప్రభావమును, వెలుగును, తేజస్సును చూచినప్పుడు తానేమిటో తనకి. ఈరోజు మన జీవితంలో మనకి ఇంకా మనం ఏమిటో మనకు అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటంటే, మనం దేవునికి సమీపంగా వెళ్ళకపోవడం వలన దేవుడు చిన్నగా కనబడుతున్నాం, మనం పెద్దగా కనబడుతున్నాం, మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం, ఆయన తగ్గించేస్తున్నాం. అదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే బలవంతుడు, గొప్పవాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది అంటాడు. ఎవరండి? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. దేవునికి స్తోత్రములు కలుగును. హల్లెలూయా. ఇకపోతే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, వారు చూచి దేవుని పూజించి సాగిలపడారు. సాగిలపడి పూజించిరి. అత్యానందభరితులై, నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి ఆ తల్లి అయిన మరియను, ఆ శిశువు అయిన యేసు ప్రభువును చూచి సాగిలపడ్డారంట. వారు పూజించారంట. దేవునికి స్తోత్రం కలుగును. వారు యేసుక్రీస్తు ప్రభు వారిని చూచారు. వారు చూసి యేసు ప్రభు వారిని పూజించారంట. యాక్చువల్గా జ్ఞానులు యేసు ప్రభు వారిని పూజించడానికి రాలేదు, యేసు ప్రభువుకి సాగిలపడ్డానికి రాలేదు జ్ఞానులు. యేసు ప్రభువుని దర్శించుకొని, ఒక రాజుగారిని దర్శించినట్టు దర్శించుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఏమంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటాడు, లోకరక్షకుడు పుట్టినవాడు ఎక్కడ అడుగుతారా? యూదులకు రాజు, ఏ రోజు రాజులకు ఒక రాజు ఈయన. ఆ రాజుగారు పుట్టారంట, రాజకుమారుడు, మన ఆయన మనం దర్శించుకోవాలనేటువంటి ఆలోచనతో రాజుగారి దగ్గరికి వీడు వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆలోచన విధానం మారిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ ప్రజెంటేషన్స్ ఏమున్నాయి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. చూచి రాజును కొనియాడుచు వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత రాజుగారిని చూసిన తర్వాత, ఆ రాజుగారిని చూసిన తర్వాత, ఆ బాలుడైనటువంటి రాజుగారిని చూసిన తర్వాత వారి యొక్క ఆలోచన విధానం మారిపోయింది.
చూచిన తర్వాత సాగిలపడి పూజించారట. అక్కడ ఉంటుంది, ది వర్షిప్ లార్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడుగుతారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి హేరోదు రాజుకు సాగిలపడి పూజించారని ఉందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, పూజించారు. ఆలోచన విధానం ఎప్పుడు మారిందండి? యేసు ప్రభువుని చూసినప్పుడు వారి యొక్క ఆలోచన విధానము మారిపోయింది. సమీపముగా దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు మన ఆలోచన విధానం మారిపోతే పిల్లరా, క్రిస్మస్ వస్తుంది, నూతన సంవత్సరం వస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశం, ఆలోచన ఏమిటంటే మన ఆలోచన విధానాల్లో మార్పులు రావాలి. క్రిస్మస్ వెంబడి క్రిస్మస్ వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటంటే మనకు వయసు పెరుగుతుంది. వయసు పెరుగుతున్న కొలది కూడా మన పరివర్తనలో కూడా మార్పులు రావాలా, మనలో మెచ్యూరిటీ రావాలా, మన క్యారెక్టర్లో మెచ్యూరిటీ రావాలా, మన హావభావాల్లో మెచ్యూరిటీ రావాలా, మన ఆలోచన విధానాల్లో మెచ్యూరిటీ రావాలా, మన ప్రేమ చూపించేటువంటి విధానంలో మెచ్యూరిటీ రావాలా. అది దేవుడు ఈ రోజున ఆశిస్తున్నాడు మన నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దగ్గరగా వెళ్ళినటువంటి వాళ్ళు చూచి పూజించి సాగిలు పడ్డారు. ఒక ఆయన మాత్రం కలవరపడుతున్నాడు. ఎవరండి? హేరోదు రాజు కలవరపడుతున్నాడు. అంటే 2-3 హేరోదు కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడండి? ఆయన దేవునికి దూరంగా ఉన్నాడు. హి వాజ్ జస్ట్ బీయింగ్ అవే ఫ్రమ్ గాడ్. అతడు భయంకరమైన నాస్తికుడు అంట, దేవుడు నమ్మడంట. యెరూషలేము మందిరం మళ్ళా కట్టబడింది. అయినప్పటికీ కూడా ఎందుకు కట్టారంటే యూదుల నుంచి ఓట్లు పొందుకోవడానికి అనమాట. మళ్ళా రాజుగా తానే స్థిరముగా ఉండాలనేటువంటి పదవీకాంక్ష కలిగినటువంటి వాడుగా ఈ హేరోదు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రేమపూర్వక మాట చేస్తున్న పదవీకాంక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దేవునికి దగ్గరగా రాలేనటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పెద్ద పీటలు ఆశించేటువంటి వారు ఎవరు కూడా దేవుని పూజించలేనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒక ఉన్నత స్థానంలో కనబడాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రభువుని పరిపూర్ణంగా హృదయమారా ఆరాధన చేయలేనటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, హేరోదు ఎందుకు కలవరపడ్డాడంటే దేవునికి దూరంగా ఉన్నాడు. ఎందుకు దేవునికి దూరంగా ఉన్నాడంటే దేవునికి దగ్గరకు వెళ్తే మాత్రం తనకి పీఠం మీద ఆశ ఉండదు. దేవునికి దూరంగా ఉన్నాడు, పీఠం మీదే ఆశ. దానికోసం ఎంతకైనా వెళ్ళిపోతాడు హేరోదు రాజు. దగ్గరగా దేవునికి మనం వచ్చినప్పుడు, దేవుని మనం చూసినప్పుడు, ఆయన ఔన్నత్యాన్ని కనుగొన్నప్పుడు ఆయన మనకి ఏమై ఉన్నాడో మనకు అర్థం అవుతుంది. ఇది దగ్గరగా వెళ్ళడం అంటే నాట్ కమింగ్ టు చర్చ్. ఒకవేళ దేవుని మందిరంకు రావడం వల్ల మన దగ్గరికి వెళ్తున్నామని మనం అనుకోవచ్చు. కాదు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. నిర్గమాకాండం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీవు చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము. ఎస్, దగ్గరకు రావద్దు. డోంట్ ట్రై టు కమ్ క్లోజ్ బికాస్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, సో దట్ యు మే అప్రోచ్ మీ, because still at present you are filthy just because of your sandals that you have worn under your feet. దగ్గరకు రావద్దు. దేవుడు అంటున్నాడు, దగ్గరకు రండి, సమీపంగా రండి, నాకు సమీపంగా రండి, నన్ను ఆరాధన చేయండి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మోషేతో ఏమంటున్నాడు అంటే దగ్గర రావద్దు. దగ్గర రావద్దు అంటే అర్థం ఏంటంటే నువ్వు రా, కానీ నీ జీవితంలో ఉన్నటువంటి ఆ గబ్బు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి రా దగ్గరికి. దేవుని ఆరాధన చేసేటువంటి బిడ్డలు దేవుని దగ్గర రావడం గొప్ప కాదు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి బిడ్డలు మనం అనుకుంటాం సర్వసాధారణంగా చెప్పులు విడిచిపెట్టి రావాలంటే దాన్ని అక్షరార్థంగా తీసుకోవాలి. అఫ్కోర్స్ అక్షరార్థంగా కూడా మనం తీసుకోవాలి. దానికంటే అందులో అంతరార్థాన్ని అంతర్భావాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. చెప్పులు విడిచిపెట్టి లోపలికి వచ్చినంత మాత్రం మన పరిశుద్ధులం కాలేం. కానీ మన జీవితాల్లో ఉన్నటువంటి గబ్బు ఏదైతే ఉందో, మనలో కక్ష, క్రోధ, కామ, క్రోధ, మద, మత్సరాలు, స్వాతిశయం, లేకపోతే ఇంకా దేవునికి అవసరం లేనటువంటివి, దేవునికి ఇష్టం లేనటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావడం అనమాట. చర్చికి రావడం గొప్ప కాదు, కానీ చర్చికి వచ్చేటువంటి వాళ్ళు మన జీవితంలో మనకి ఆత్మీయంగా ఆటంకంగా ఉంచేవి ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి రావాలని దేవుడు కోరుతున్నాడు.
యెషయా నువ్వు బాగానే వచ్చావు దగ్గరికి. అయితే నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఎవడు తెలుసా? యువర్ వర్డ్స్ ఆర్ యువర్ మౌత్ హ్యాస్ ఫిల్డ్ బై ద ఫిల్దీ వర్డ్స్. నీ యొక్క మాటలు లేదా నీ పెదవులు అపవిత్రమైనటువంటి మాటలతో నిండిపోయి ఉన్నాయి, అవి నాకు ఇష్టం లేదు అని దేవుడు యెషయాకి తెలియపరిచాడు. మోషే అంటున్నాడు, మోషే నువ్వు దగ్గరకు రావద్దు, ఎందుకంటే నీ కాళ్ళు ఆ చెప్పులతో నిండి ఉన్నాయి. చెప్పులు విడిచిపెట్టిరా, చెప్పులు విడిచిపెట్టిరా. చెప్పులు విడిచిపెట్టి దేవుణ్ణి సమీపించాడు మోషే. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం ఎంత దగ్గరగా వెళ్తామో దేవుని యొక్క సహవాసాన్ని అంత దగ్గరగా మనం చూడగలుగుతాం. జ్ఞానం దేవుడు దగ్గరకు రానివ్వలేదు. రానిచ్చాడా? రానివ్వలే. ఎక్కడికి లీడ్ చేశాడు? యెరూషలేముకి లీడ్ చేశాడు. వాళ్ళ మైండ్ ఎలాగుందంటే, యూదులకు రాజు పుట్టాడు, రాజు అంటే కిరీటం ధరించుకుంటాడు, రాజమహల్లో ఉంటాడు, తాజ్మహల్లో ఉంటాడు అనే పాయింట్తోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వెళ్తున్న కొలది కూడా ఆయన ఏమని ఊహించుకుంటున్నారంటే, ఒక రాజుగా ఊహించుకుంటున్నారు, నెత్తి మీద కిరీటం పెట్టుకునే రాజుగా ఊహించుకుంటున్నారు. ఓ మంచి ఆభరణాలు వస్త్రాలు ధరించుకునేటువంటి వ్యక్తిగా, ఆ రాజవంశంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఊహించుకుంటున్నారు. ఓ బంగారాలతో తొలతూగేటువంటి వ్యక్తిని ఊహించుకుంటున్నారు. అలాగూ ఊహించుకునేటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు కనబడలా. యెరూషలేముకి వెళ్ళిపోయారు వాళ్ళు. దే వర్ మిస్లీడెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఇమాజినేషన్, రాంగ్ ఇమాజినేషన్స్. క్రిస్మస్ లో క్రీస్తుని అప్రోచ్ కాలేకపోతున్నారు, ఎందుకంటే రాంగ్ ఇమాజినేషన్స్ వలన. క్రిస్మస్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి రాంగ్ ఇమాజినేషన్స్ వలన యేసుక్రీస్తు ప్రభువుని కనుక్కోలేకపోతున్నారు. వారి జీవితాల్లో మార్పులు రావట్లా. బట్ వాట్ ఈస్ ద రైట్ ఇమాజినేషన్ అంటే, జ్ఞానులు ఎలా ఉండాలో అలా రావాలి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర దేవుడు కోరుకున్నాడు. అందుకనే హేరోదు అంటాడు, హేరోదు మీరు బెత్లెహేముకు వెళ్ళండి చెప్తాడు. ఎక్కడయ్య పుడతారని ఈ శాస్త్రులను, ప్రధాన యాజకుల్లోను, ప్రజల్లో నుండి శాస్త్రులను హేరోదు రాజు కనుగొన్నప్పుడంట, వారు యూదయ దేశ బెత్లెహేములోనే, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు అనేటువంటి ఆ ప్రవచనాన్ని చూసిన తర్వాత, ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపిన తర్వాత అప్పుడు హేరోదు అంటాడు, మీరు బెత్లెహేములకు వెళ్ళండి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు ఈ జ్ఞానులు? బెత్లెహేముకు వెళ్తారు. బెత్లెహేం అంటే చాలా అల్పమైనటువంటి ఊరు. మనం జ్ఞానులు ఏదో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో పుట్టాడు, రాజ్మహల్లో పుట్టాడు అంటే మనం వచ్చాం చూసాం, మన ప్రెస్టేజ్ ఏం కావాలా, మన స్టేటస్ ఏం కావాలా. అప్పట్లో జ్ఞానులు అంటే టోటల్ చాలా ఒక మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు. అందుకని హేరోదు యొక్క దర్శనం వాళ్ళకి సులువుగా లభించింది. సింపుల్గా వారిని హేరోదు రప్పించాడంటే వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ పర్సన్స్, వాళ్ళు హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి మనుషులు వాళ్ళు. అటువంటి వాళ్ళు బెత్లెహేం అనగానే అల్పమైనటువంటి ఊరు, కొరగానిది, పాపిష్టి ఊరుగా పేరుగాంచినటువంటిది, చాలా చిన్నది, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేనటువంటిది, ఏ బిల్డింగ్స్ లేనటువంటిది, ఏ రోడ్లు సరిగా లేనటువంటిది, ఏ వాహనం సరిగ్గా వెళ్ళనటువంటి ప్రాంతం అది. అట్టి ప్రాంతానికి మేము వెళ్ళమా, నమస్కారం సర్లే మనం వచ్చిన దారిని వెళ్ళిపోదాం అని వాళ్ళు వెళ్ళ. అయితే మరి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వాడు ఎటువంటి వాడు చూద్దాం రండి అని చెప్పి తమను తాము తగ్గించుకొని, తమ పైపులు అన్ని కూడా తగ్గించుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? ఆ ఒంటెల మీద వారు బెత్లెహేముకు వెళ్ళారు. సరైనటువంటి రాజ మార్గం లేదు వాళ్ళకి, వాళ్ళు ఒంటెలు వెళ్ళడానికి సరైనటువంటి దారి లేదు. అయినప్పటికీ ఎన్ని కష్టాలైనా పడతాం మేము అని చెప్పి వారు యేసును చూడడానికి వెళ్ళారు, పూజించడానికి వెళ్ళా. చూచిన తర్వాత ఏమైంది? ఫస్ట్ అత్యానంద భరితులై. యేసుప్రభుని చూసిన తర్వాత మనకు అత్యానందం వస్తుందండి. మనం పెట్టుకున్నటువంటి స్టార్ల వల్ల మనకు అత్యానందం రాదు. యేసును చూడగలిగితే మనకు అత్యానందం వస్తుంది. మనం పెట్టుకున్న లైట్ల వల్ల అత్యానందం రాదు. యేసును చూడగలిగితే అత్యానందం వస్తుంది. అత్యానంద భరితులే వారు ఏం చేశారంటే సాగిల పడ్డారు, యేసుక్రీస్తు ప్రభువారిని వారు పూజించారు. They were not assigned in order to worship Jesus Christ, but when they happened to see Jesus Christ, they could not but worship the Lord Jesus Christ. They fell prostrate
in front of Jesus Christ and paid their homages is a great miracle. ఎలాగా ఇది సాధ్యమైందంటే ఎప్పుడైతే యేసుని వారు చూడగలిగారో, మరేమాత్రం కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేదు. బ్రాండన్ ఒలింపిక్స్లో 19వ శతాబ్దంలో బ్రాండన్ అనేటువంటి మల్ల యుద్ధ వీరుడు రెజ్లింగ్లో పాల్గొన్నాడట. అతను టఫ్ ఫైట్, అతని టఫ్ ఆపోనెంట్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక టఫ్ ఆపోనెంట్ ప్రత్యర్థి ఉన్నాడు. ఇద్దరు తలపడ్డారు. మొత్తానికి ఒలింపిక్స్లో ఇతను కూడా చాలా మంచి ఫైట్ ఇచ్చాడు బ్రాండన్. మంచి కెరియర్లో ద బెస్ట్ కెరియర్ ఉంది ఆయనకి. ఆ రోజు ఫైనల్లో తలపడినప్పుడు అలెగ్జాండర్ దగ్గర బ్రాండన్ ఓడిపోతాడు. అతనికి గోల్డ్ మెడల్ వస్తుంది, ఇతనికి కాంస్య పథకం వస్తుంది. ఇతను ఈ రెజ్లింగ్ ఫైనల్ పోటీకి వెళ్ళక ముందు దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా తండ్రి, నా శక్తియుక్తులంతా కూడా కూడగట్టుకుని నేను పోరాడతాను, నాకు సహాయం చేసి నా గోల్డ్ మెడల్ వచ్చేటట్టు చేయమని ప్రార్థన చేశాడు. అతను ఓడిపోయాడు. కాంస్యంతో అతను సరిపెట్టుకున్నాడు. అయినప్పుడు కూడా అతను వేదన చెందుతున్నాడు. వేదన చెందుతున్నప్పుడు చాలా మెసేజెస్ అతనికి వస్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగా పోరాడావు, మంచి ఫైట్ ఇచ్చావు, ఆ టఫ్ ఆపోనెంట్తో సరిగ్గా ధీరుడిగా పోరాడా. ఇటువంటి మాటలు వచ్చినప్పుడు అతను కాస్త నెమ్మది కలిగి అప్పుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసాడంట. ప్రభువా, నేను నీకు ప్రార్థన చేసినప్పుడు నాకు విజయం గోల్డ్ మెడల్ ఇవ్వని ప్రార్థన చేశాను తండ్రి. అలా కాదు నాయన, ఇక్కడి నుంచి నీ చిత్తం ఏమిటో తెలుసుకునే జ్ఞానం ఏమని ప్రార్థన చేశాడట ఆయన. ఆ రోజు నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తం ఏమైందో ఆ చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తాన్ని కోరుకునే జ్ఞానవంతుని చేయి ప్రభువా. నేను ఇంతవరకు నేనే గొప్ప జ్ఞానవంతుని అనుకున్నాను, నేను జ్ఞానవంతుని కాను ప్రభువా. దానివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది తండ్రి. ఇప్పుడు నాకు జ్ఞాన హృదయం కలుగు చేయమని ప్రార్థన చేసినాడు. మరుసటి రోజు కోచ్ వచ్చాడంట, బ్రాండన్ ఆ గోల్డ్ మెడల్ నీదే అన్నాడట. ఎలా? ఏమీ లేదు, నీ ప్రత్యర్థి అలెగ్జాండర్ ఉత్ప్రేరకాలు వాడాడు, అంటే డ్రగ్స్ తీసుకున్నాడని అంటే కారణం చేత అతని గోల్డ్ మెడల్ క్యాన్సిల్ చేసి ఆ గోల్డ్ మెడల్ నీకు ఇచ్చారని చెప్పినప్పుడు ఆయన ఆనందానికి పట్టపక్కాలు లేవు. మరుసటి రోజు మళ్ళీ ఇంకొక బంపర్ బోనాంజా ఏంటో తెలుసా? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఈ రెజ్లింగ్ నేర్పించడానికి ఈ అసోసియేషన్ వారు ఇతన్ని ఆ యొక్క పెద్ద ఉద్యోగంలో పెద్ద శాలరీ ఇచ్చి అతన్ని నియమించారు. దేవునికి సమీపముగా వెళ్ళుట, దేవునికి సమీపముగా వెళ్తున్న కొలది ఎలా ఉండాలో తెలుసా అండి? మనము దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ స్టేటస్లో వెళ్తాం. వెళ్తున్న కొలది కూడా మన స్టేటస్ ఇలా తగ్గుతూ ఉండాలి. మన హృదయంలో ఉన్నటువంటి హైపులు తగ్గుతూ ఉండాలి. ఇక్కడి నుంచి అలా పాదాల దగ్గరికి వెళ్ళాలి. యేసుప్రభు పాదాల దగ్గర, ఆ పాదాల దగ్గరికి వెళ్తేనే వాళ్ళకి అతను ఫేస్ టు ఫేస్ నేను స్తుతిస్తానంటే దేవుని స్తుతించడానికి మనము సరిపోం. ఒంటెల మీద వచ్చారు వాళ్ళు, అలా వాళ్ళు ఒంటిలు మోకరింపజేశారు. వాళ్ళు దిగారు. యేసుప్రభు ఎక్కడ ఉంటాడు? నిలబడి ఉన్నాడు, పడుకొని ఉంటాడు కదా. ఆ పడుకొని ఉంటాడు దాని దగ్గర సాగిల పడ్డారు వాళ్ళు. ఆ స్టేటస్లోకి నేను రావాలని క్రిస్మస్ మనకి బోధిస్తూ ఉంది. సో దేవుని సంగమా, ఈ ఆపర్చునిటీని మనం మిస్ కావద్దు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం సమీపించడం అనేటువంటిది దేవుడిచ్చేటువంటి ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం. హేరోదు రాజుకి అవకాశం ఇవ్వబడింది. అతను కలవరపడ్డాడు, సంతోషం. అతని సమస్యలు ఆయనకు ఉన్నాయి పాపం. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి ఆయనకి ఒక అవకాశం దొరికింది. ఎప్పుడు? జ్ఞానులు వెళ్ళారు, జ్ఞానులంతటి వాళ్ళు వెళ్ళారు. ఆ జ్ఞానులంతటి వాళ్ళు వెళ్ళి నా దగ్గరికి రాలేదు అంటే ఆ పుట్టినటువంటి వాడు ఎంత గొప్పవాడో, ఆ గొప్పవాడి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి నా మాటను కూడా ధిక్కరించుకుని వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆ చూసినటువంటి బాలుడు ఎంత గొప్పవాడు అయి ఉంటాడో, నేను కూడా అతను చూసి తరిస్తాననేటువంటి ఆలోచన హేరోదు రాజుకు ఉండొచ్చు. కానీ హేరోదు రాజుకి ఆలోచన రాలేదు. దానికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చింది. ఏమిటంటే 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నవారైనటువంటి మగబిడ్డలందరినీ కూడా చంపేమని చెప్పేసి హేరోదు రాజు ఆజ్ఞ జారీ చేశాడు, నరమేధం సాగించాడు. ప్రాబ్లం ఏమైందంటే ఎప్పుడైతే హేరోదు రాజు ఈ ఆజ్ఞ జారీ చేశాడో అది హేరోదు రాజుకి ఒక ఉరిగా చుట్టుకుంది. మనకు బైబిల్లో రాయనటువంటి మాటలు, చరిత్రకారులు రాసినటువంటి జోసిఫస్ లాంటి చరిత్రకారులు రాసినటువంటి మాటలు ఏమిటో తెలుసండి? హేరోదు రాజు ప్రాబ్లం ఏమిటో ఇప్పుడు మనం క్లియర్గా తెలిస్తే ఏమిటంటే హేరోదు రాజు ప్రాబ్లం
ఏంటంటే ఏ రోజు రాజుకి మించి వాడి తర్వాత వాడు కొడుకు కొడుకు వీళ్ళందరూ రావాలి తప్పిస్తే మరి ఇంకెవరు. ఇంకేంటంటే ఏ రోజు రాజుకి ఇప్పుడప్పుడే మరణం లేదు, నేను ఇంకా చాలా కాలం బ్రతికేస్తానటువంటి ఆలోచన ఉండేటువంటిదంట. దేవుడు అంటే కేర్లెస్నెస్ అనమాట. అతనే ఎప్పటికీ రాజుగా ఉండాలంటే ఆలోచన. ఒకవేళ తనకి ధీటుగా వస్తాడు ఏమంటే ఆలోచనతోటి చిన్నపిల్లలను పసిబిడ్డలను చంపించేస్తాడు అత్యంత పాశవికంగా. అయితే ఆయన ఆశ ఏమిటి? చంపించడానికి కారణం ఏంటంటే తరతరాలకి ఆయనే ఏలాలనేటువంటి ఆలోచన. కానీ కొద్ది రోజుల్లో అయినా ఆయన చనిపోయాడు. అది చరిత్ర చెప్తుంది. ఎలా చనిపోయాడు తెలుసండి? చాలా భయంకరమైన హాహాకారాలు చేసాడంట హేరోదు రాజు. మామూలు సామాన్యంగా చచ్చిపోలే. యేసుక్రీస్తు ప్రభువారు లాంటి వాళ్ళ కుటుంబాన్ని జడిపించి వాళ్ళ ఐగుప్తు పారిపోయేటట్టు చేశాడు. దేవుడు పారిపోవడమా తప్పలేదు. దుష్టులు చెలరేగినప్పుడు నీతిమంతులు దాగోవాలంట. యేసుక్రీస్తు ప్రభువారు లాంటి వాళ్ళని ఐగుప్తుకి పారిపోయేటట్టు చేసేసాడు వీడు. ఏ రోజున చచ్చిపోయే వరకు అక్కడ ఉండడని చెప్తారు. దేవుని బిడ్డలారా, ఏ రోజు ఎలా చనిపోయాడు తెలుసండి? భయంకరమైన కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంట. అతను చనిపోయినట్టు చాలా రోజులు అరిచాడంట, కేకలు పెట్టాడంట, వేదన చెందాడంట. మర్మాంగాలకి గనేరి అంటారు చూడండి, భయంకరమైన గనేరి వచ్చిందట ఆయనకి. ఏడ్చాడంట, నొప్పితో భయంకరంగా హాహాకారాలు చేసాడంటే ఈ హేరోదు రాజు. ఇంటెస్టైన్స్ లో వేదన వచ్చిందట, వ్యాధి వచ్చేసింది. ఎంతమంది పెద్ద పెద్ద ప్రఖ్యాతిగాంచిన డాక్టర్స్ వచ్చినప్పుడు కూడా వ్యాధి నుంచి విడుదల కలుగు చేయలేకపోయారట. హాహాకారాలు చేస్తూ వేదన చెందుతూ కేకలు వేస్తూ చచ్చిపోయాడట హేరోదు రాజు. ఎందుకు? క్రిస్మస్ లో క్రైస్ట్ లేకుండా చేయాలనుకున్నాడు. క్రైస్ట్ మాస్ లేకుండా చేయాలనుకున్నాడు. క్రిస్తు మస్ లేకుండా చేయాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రిస్మస్లో ప్రభువును చూడాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి జ్ఞానులు ఆ గోళ్ళలు ప్రభువును చూచి తరించారు. కలవరం ఉందాడు హేరోదు రాజు. కలవరపడితే సమస్య లేదు, కలవరం కలిగించాడు. అక్కడ ఉంటుంది ఒక మాట, ఏమైనా ఉంటుందంటే ఆయన కలవరపడ్డారు, ఆయనతో పాటు యెరూషలేము వారందరూ కూడా, యెరూషలేములో ఆయనతో కూడా ఉన్నటువంటి వారందరూ కలవరపడ్డారని వాక్యం సెలవిస్తుంది. నేను చాలా క్లియర్గా చదివిందే చాలాసేపు చదివాను. మరి ఇప్పుడు రిఫరెన్స్లు తీయడానికి టైం లేదు. చాలా మళ్ళీ ఇంటికి వెళ్తే దయచేసి ఎవరు అందరూ చదువుకోండి. ఆయనతో పాటు యెరూషలేములో ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా, సో ఆల్ ద పీపుల్ ఇన్ ద జెరూసలేం విత్ హిమ్ అని ఇంగ్లీష్ లో ఉంది. వీళ్ళందరూ కలవరపడ్డారంట. కలవరపడ్డం ఓకే, సమస్య లేదు, కలవరం కలిగించకూడదు. హేరోదు రాజు చేసిన పని ఏమిటో తెలుసండి? కలవరపడ్డమే కాదు, కలవరం కలిగించాడు. క్రిస్మస్ లో నువ్వు కలవరపడకు. దేవుడు చెప్తున్నాడు కలవరపడవద్దని. ఒకవేళ నువ్వు కలవరపడితే పడ్డావు, నువ్వు పడు తప్పలేదు, కానీ ఇతరులను కలవరపరచుకో. అది చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఇది ఈ క్రిస్మస్ ప్రిపరేటరీ సండేగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుడ్ న్యూస్ తో పాటు వార్నింగ్ కూడా పాస్ చేస్తున్నాడు. క్రిస్మస్ లో నీవు కలవరం పొందకు. నీవు కలవరం పొందితే నీవు దగ్గరికి రా, నీ కలవరం అంతా దేవుడు తీసేస్తాడు. సరే, నీ కలవరం ఉంది, నీ కలవరంతో పాటు ఇతరులను పక్కలను కలవరపరచుకో. క్రిస్మస్ ని కాంట్రవర్షియల్ గా చేయాలని ఆలోచన చేస్తే తర్వాత వచ్చేటటువంటి పర్యవసానం ఎలా ఉంటాయో హేరోదు రాజు మనం చూసాం. నీవు నేను హేరోదు రాజు స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటలేదు. నీవు నేను గొల్లల స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను యోసేపు స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు నేను మర్యాద స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను జకర్యా ఎలిజబెత్ స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను సుమియోను స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు నేను అన్నటువంటి ప్రవక్త్రి స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను జ్ఞానుల స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ హేరోదు రాజు స్థానంలో ఉండాలని కోరుకోవట్లేదు. హేరోజ్ has become a controversial man and he suffered a lot. More you become controversial, the more your life shall be miserable. There is no doubt about that. ఎంత కాంట్రవర్షియల్ గా నీవు ఉండాలనుకుంటావో నీ జీవితంలో అంత సమస్యలు చూడాల్సి వస్తుంది. ఇది దేవుని యొక్క మాట. నువ్వు ఎంత సౌమ్యంగా ఉండాలనుకుంటావో అంత సంతోషం అనిపిస్తావు. ఇది దేవుని యొక్క గుడ్ న్యూస్. సంఘంలో చూడండి, ఈ రోజున వాక్యము టైటిల్ దగ్గరగా ఇంకా దగ్గరగా. దేవునికి దగ్గరగా రా, సో దట్ యు విల్ నో హూ జీసస్ క్రైస్ట్ ఈస్. వాట్ ఈస్ క్రిస్మస్? ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఎ సంక్రాంతి, ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఎ దసరా, ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఎ రంజాన్. ఇట్స్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. క్రిస్మస్
ఓ సమస్త ప్రజలకు కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇది ఒక తెగకు, ఒక జాతికి, ఒక రీజన్కు, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక దేశానికి సంబంధించింది కాదు, సమస్త ప్రపంచమంతటికి కూడా సంబంధించినటువంటిది. ముల్లోకాలకు సంబంధించినటువంటి శుభవర్తమానం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన శుభవర్తమానం. ఈ శుభవర్తమానం గొల్లలాగా దగ్గరికి వెళ్ళి చూచి, యేసయ్య నా కోసం పుట్టాడు, ఆయన నీ కోసం పుట్టాడు, ఆ సంతోషంగా ప్రచురం చేయడానికి దేవాదేవుడు మనకి క్రిస్మస్ అనుగ్రహించాడు. జ్ఞానుల వలె సమీపముగా వెళ్ళి ఆయనను పూజించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రిస్మస్ ఇది, సంతోషకరమైన క్రిస్మస్. బట్ డోంట్ ట్రై టు మేక్ దిస్ ఫెస్టివల్ ఎ కాంట్రవర్షియల్ సో దట్ యు మే నాట్ బికమ్ ఎ మిజరబుల్ అండ్ కాంట్రవర్షియల్ పర్సన్. ఈ రోజు మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమతో చెప్తున్న మాటలు ఏమిటంటే, నీవు దీనంగా ఉండు, మనల్ని దీనంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మైండ్ కాంట్రవర్సీగా ఉంచొద్దు. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధన. మనం ఎలా ఉన్నప్పుడు కూడా ఆరాధన ఆగదు. మన మనస్తత్వాలు ఎలా ఉన్నప్పుడు కూడా ఆరాధనకు ఆగవు. క్రిస్మస్ ఆగలేదు. ఆనాటి కాలంలో కలవరం ఉంది, భయం ఉంది. ఆనాటి కాలంలో మహారోదన, ఏడుపు ఉంది. క్రిస్మస్ ఆగలేదు. ఆ రోజున హేరోదు రాజు ఆటంకపరిచాడు, అయినప్పుడు క్రిస్మస్ ఆగలేదు. ఈ రోజు నీవు నేను ఏమైనా ఆటంకపరిస్తే క్రిస్మస్ ఆగదు. కానీ దాని తన పర్యవసానాలు మనము దాని రిజల్ట్ పొందుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవుని బిడ్డ సంతోషంగా చీరప్ విల్ సెలబ్రేట్ హ్యాపీలీ. ఈ రోజున ఒక నిర్ణయం తీసుకో. ఒక నిర్ణయం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. ప్రభువా తండ్రి, నాయన నిన్ను ఆరాధన చేసుకోవడం నేను వస్తాను తండ్రి. నాయన నిన్ను ఆరాధన చేసుకోవడమే నాకు పరమావధి ప్రభువా. నిన్ను సమీపించి నేను కలుసుకోవడమే నాకు భాగ్యం తండ్రి. నాయన నిన్ను కలుసుకుంటాను ప్రభువా. నిన్ను కలుసుకోవడానికి నేను ఏమైనా వదులుకుంటాను ప్రభువా. నాకు అభ్యంతరకరమైన పరిస్థితులు ఏమైనా సరే వాటిని నేను పట్టించుకొని ప్రభువా అని ఒక తీర్మానం ఇక్కడ చేసుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. దేవుడు అద్భుతమైన సంతోషం సమాధానంతో నేను నింపుతాడు. కలవరపడకు, కలవరపడేటట్లు మనుషులను ప్రేరేపించుకో. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమమేడ నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మేము గణపరుస్తుంటున్నాం. మాకిచ్చిన ఈ ధన్యత, మాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా. క్రిస్మస్ని ఎదుర్కోబోతుంటాడుగా ప్రిపరేటరీ సండే మాకు ఇచ్చావు. మాకు ప్రిపరేషన్ అవసరం తండ్రి. మా ఆత్మలకు అవసరం, మా మనస్సులకు అవసరం. ఈ ప్రిపరేటరీ సండేలో నువ్వు క్లియర్ కట్గా నువ్వు మాట్లాడావు. నీకు లెక్కలేని స్తోత్రాలు. అరమరికలు లేకుండా మాట్లాడావని మేము నమ్ముచున్నాం. ఇది మా మాటలు కాదు, మాతో నువ్వు ఆడినటువంటి మాటలు. మేము సంతోషంగా నిన్ను అత్యానంద భరితులమై మేము క్రిస్మస్ను ఆరాధన చేసుకోవాలనేది నీ ఆశ. ఆ రీతిగానే ప్రభు మేము నిన్ను కలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం. అపవాది ఎటువంటి చెడు ఆలోచనలు కలిగించినప్పుడు కూడా మనుషులందరూ మంచివాళ్ళు ప్రభా. కానీ అపవాదికి చోటు ఇచ్చిన కారణం చేత ఒకవేళ మనుషులు నీకు వ్యతిరేకంగా మారవచ్చు. కానీ క్రిస్మస్ ఆగదు, దేవుని ఆరాధనలు ఆగవు. మేము ఎలాగున్నప్పుడు కూడా నీ ఆరాధన జరిగించుకుంటావు. అదే స్థితిని ప్రభు సంఘమంతా కూడా తెలుసుకొని, ఒకవేళ తండ్రి ఈ రోజున ఏదైనా స్థితిలో నేనేమైనా ఒకవేళ కాంట్రవర్షియల్గా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు కొన్ని బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో నువ్వు ప్రేమతో మాట్లాడావని నేను విశ్వసిస్తుంటున్నాను. నాయన ఈరోజు మొదలుకొని ఒక ప్రతిజ్ఞ చేసుకోవడానికి సహాయం చేయండి. దేవుని ఆరాధన స్థలములో నేను ఎలాంటి వివాదమును రేపను, నేను ఎలాంటి వివాదమునకు కర్తను కాను, హేరోదు స్థానంలోనికి రాను అనే ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి నీ కృప చూపించమని వేడుకొంచు. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో బలపరచుమని, సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మేము దీవించినగా. గాడ్ బ్లెస్ యు.